శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో దశాబ్దాల కళ సాకారమైంది. గత 40 ఏళ్లుగా సరైన రహదారి సౌకర్యం లేక నరక యాతన అనుభవించిన వెలగమేకలపల్లి గ్రామస్తుల కష్టాలకు నేటితో మోక్షం కలిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి సవిత రోడ్డు నిర్మాణానికి నిధులు చేయడంతో నేడు కూటమి నేతలు ఘనంగా భూమి పూజ నిర్వహించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వెలగమేకలపల్లి గ్రామం నేడు సంబరాల్లో మునిగిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం వెలగమేకలపల్లికి నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి బుధవారం కూటమి నేతలు భూమి పూజ చేశారు. సుమారు 1,48,50,000 రూపాయల వ్యయంతో ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కూటమి కన్వీనర్ వెంకటేష్, రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, రాష్ట్ర బోయ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు మరియు హిందూపురం పార్లమెంటు తేదేపా కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుత్తేదారు ధనుంజయ నాయుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ, గత ఎన్నికల ప్రచారంలో వెలగమేకలపల్లికి వచ్చిన మంత్రి సవితగారు గ్రామానికి రోడ్డు వేయిస్తానని మాట ఇచ్చారని, నేడు ఆ మాటను నిలబెట్టుకున్నారని కొనియాడారు. గత పాలకులు కేవలం మాటలకే పరిమితమయ్యారని, కానీ కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని విమర్శించారు. మంత్రి సవితగారు అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నప్పటికీ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారని తెలిపారు. రోడ్డు మాత్రమే కాకుండా గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 20 లక్షల రూపాయలతో ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మాణానికి కూడా మంత్రి సవిత శ్రీకారం చుట్టారు. త్వరలోనే ఈ ట్యాంకును కూడా అందుబాటులోకి తెస్తామని నేతలు స్పష్టం చేశారు. ఇక గుత్తేదారు ధనుంజయ నాయుడు మాట్లాడుతూ, నాణ్యతతో కూడిన రోడ్డును కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సోమందేపల్లి డిప్యూటీ ఎంపీడీఓ ప్రేమ్కుమార్, మాజీ కన్వీనర్ సిద్ధలింగప్ప, చల్లపల్లి మాజీ సర్పంచ్ రామకృష్ణ, శరత్చంద్ర, రంగప్ప, రామిరెడ్డి, పందిపర్తి శ్రీనివాసరెడ్డి, వెలగమేకలపల్లి నరసింహులు, శివశంకర యాదవ్, జేసీబీ రంగా, డీలర్ బాలు, గట్టు మహేంద్ర, జనసేన నాయకుడు నాగరాజుతో పాటు మహిళా నేతలు అనసూయ, సుజాత మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ మంత్రివర్యులు సవితమ్మ గారు ఈ గ్రామానికి మంజూరు చేయడం, ఈరోజు ఇప్పుడే గ్రామస్తులు నాయకుల సమక్షంలో భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషం. ఈ రోడ్డు విషయంగా వెలగమేకలపల్లి గ్రామస్తులు గత 10 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడారు. గతంలో కూడా ఉతూరి మంజూరు అయితే క్యాన్సిల్ అయింది. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఈ నిర్లక్ష్యం చేశారు. ఏది ఏమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ మంత్రివర్యులు సవితమ్మ గారు గత సంవత్సరం కిందే ఈరోజు మంజూరు చేయాలని ప్రయత్నం చేస్తే కొన్ని అనివార్య కారణాలకు రాలేదు. అయినా దీన్ని పట్టుబట్టి గ్రామానికి రోడ్డు వేసిన తర్వాతే మీ గ్రామంలో వస్తానని మంత్రివారు మాట ఇచ్చారు. అందులో భాగంగానే ఈరోజు తారు రోడ్డును మంజూరు చేయడం వెలగమేకలపల్లి గ్రామస్తుల తరపున, సోమందేపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరి తరపున గౌరవ మంత్రివర్యులు సవితమ్మ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది. సోమందేపల్లి మండలంలో గత 2 సంవత్సరాలుగా సవితమ్మ గారు మరి ముఖ్యమంత్రి గారు అయితేనేమి మరి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ పెనుగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుంది. అందుకు నిదర్శనం మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు కూడా ఈ నియోజకవర్గంలో ఏదో ఒక చోట భూమి పూజ జరుగుతోంది. గత 10 రోజులుగా ఒక పండుగ వాతావరణంలో ప్రతి గ్రామానికి కూడా ఎక్కడైతే రోడ్డు సౌకర్యం లేదో అలాంటి మారుమూల గ్రామాలు సైతం మరి సవితమ్మ గారి పట్టుబట్టి విశేషమైన కృషితో ఏదైతే ఆమె ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ప్రతి గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతూ అహోరాత్రులు కష్టపడుతూ ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ఆమె విజయవాడలోనే ఉంటూ ఇక్కడ నాయకులందరినీ కూడా ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి విధంగా ఆమె అందరినీ విసుగొల్పుతుంది. నిజంగా చాలా సంతోషం. వెలగమేకలపల్లి గ్రామం ఎన్నో వందల సంవత్సరాలుగా ఒక మారుమూల గ్రామం. ఎన్హెచ్ పక్కనే ఉంటూ కూడా రోడ్డు సౌకర్యం లేని ఈ గ్రామానికి ఎంతోమంది నాయకులు మారారు. అయితే ఈ రోడ్డు సమస్యను ఇట్లాగే ఉండిపోయింది. సవితమ్మ గారు ఎలక్షన్లో వచ్చిన తక్షణమే చెప్పారు. ఆ రోజే నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి తార్ రోడ్డు మంజూరు చేయిస్తానంటే ఆ రోజు
చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ రోడ్డు భూమి పూజ కార్యక్రమం మరి 1,40,40 రూపాయలతో 3 రీచ్లుగా ఈ రోడ్డుని పరిపూర్ణంగా మరి తారు రోడ్డుగా మార్చేదానికి విశేషంగా కృషి చేస్తున్నారు. మరి ఇక్కడ ధనుంజయ నాయుడు అన్నగారు కూడా ఈ మండలంలో ప్రతి గ్రామానికి కూడా తారు రోడ్డు వేసేదానికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ముందుకు వచ్చి ఆయన ఈ రోడ్డు నిర్మాణం చేసినందుకు ఆయన కూడా మేమందరూ కూడా మండల నాయకులందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా వేయలేకపోయింది. మీ అందరికీ తెలుసు, ఎక్కడ ఒక రోడ్డు కూడా ఆ ప్రభుత్వంలో మంజూరు చేయలేదు, వేయలేదు. మరి తెలుగుదేశం పార్టీ సవితమ్మ గారు మంత్రి అయిన తర్వాతనే మన మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలకి కూడా దాదాపు ఇంకా ఏ గ్రామంలో కూడా రోడ్డు లేదనేటువంటి విధంగా అన్ని గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యం కల్పించి మాట నిలబెట్టుకున్న సవితమ్మ గారికి మా మండల ప్రజానికం తరఫున మా అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు NH-44 నుండి వెలగమేకల్పల్లి గ్రామానికి 2 కిలోమీటర్లు తార్ రోడ్డు నిర్మాణం కొరకు మన మంత్రి గారైనటువంటి సవితమ్మ గారు మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ గ్రామానికి తార్ రోడ్డు వేసి ఈ ప్రజలకు సౌకర్యంగా కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోడ్డును 2 కిలోమీటర్లు 1,48,5 రూపాయలతో మరి మన ధనుంజయ నారాయణ గారు కూడా 1 నెల లోపలే కంప్లీట్ చేస్తామంటున్నారు. మరి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంకును కూడా మరి ఈ గ్రామానికి సవితమ్మ గారు మొట్టమొదట నిర్మాణం చేపట్టిన మండలంలో వెలగమేకల్పల్లి గ్రామానికే మరి ఓవర్ హెడ్ ట్యాంకును కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఒక కూటమి ప్రభుత్వానికే మరి చెల్లుతుంది. మరి అందులో మా సవితమ్మ గారు నియోజకవర్గంలో ఎక్కడైతే రోడ్లు ఏ గ్రామానికైతే అనుకూలంగా లేవో వాటన్నిటిని కూడా పూర్తి చేసి మరి ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా మనకు రోడ్లు తీసుకురావడం జరుగుతోంది. ఇప్పుడు మన మండలంలోనే మరి రేణుకానగర్ కానీ, జూలుకుంట నుండి ఓబులేరుపల్లి కానీ, మరి వెలగమేకల్పల్లి రోడ్డు కానీ మరి త్వరితగతిన పూర్తి చేసేదానికి మరి మంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మనం తెచ్చినందుకు మరి ఆమెకు మన మండల ప్రజానీకం తరపున మరి ఈ గ్రామ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.